ఈ రోజు అష్టావక్ర గీతలో మొదటి ప్రకరణం అయిపోయిందమ్మా. మొదటి ప్రకరణంలో శిష్యుడి యొక్క అంటే జనకుడు శిష్యుడి యొక్క ప్రశ్నలకి గురువు గారు ఇచ్చినటువంటి సమాధానాలు. ఆ సమాధానాల్లో శిష్యుడి ప్రశ్నలు ఏమిటంటే మోక్షం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈ బంధం ఎలా ఏర్పడింది అని జనకుల వారు అడిగినప్పుడు దానికి అన్నిటికీ వివరణగాను బంధం ఎలా ఏర్పడిందో చెబుతూ మోక్షం అంటే ఏమిటో కూడా చెప్పడంతో మొదటి ప్రకరణం పూర్తయిందమ్మా. ఇక అష్టావక్ర గీతలో రెండవ ప్రకరణం. ఈ ప్రకరణంలో ఆత్మ అనుభవ ఉల్లాసము అన్న దాని గురించి చెప్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నేను దోషరహితుడను, శాంతుడను, జ్ఞాన స్వరూపుడను, ప్రకృతికి పరుడైనను, ఇంతకాలము అజ్ఞానము చేత నా నిజ స్వరూపము తెలుసుకోలేక మోసపోయాను కదా అనుకుంటున్నాడు. గురువు చెప్పిన బోధ వల్ల జనకుడు విని అనుకుంటున్నాడట అలాగని. నేను దోషరహితున్నా, నేను శాంతుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఈ ప్రకృతికంతటికి పరుడై ఉన్నవాడును. ఆయనను ఇంతకాలము అజ్ఞానము చేత నా నిజస్వరూపం తెలుసుకోలేక మోసపోయాని అనుకుంటున్నాడు. అష్టావక్ర మునీంద్రుని ఉపదేశము చేత జనకునకు ఆత్మ సాక్షాత్కారము కలిగిన పిమ్మట జనకుడు తన అనుభవాన్ని ప్రకటించుతూ ఇది వరకు పూర్వము తనని బాధించిన మోహమును స్మరించుచు మిక్కిలి ఆశ్చర్యముతో దాన్నే ప్రకటిస్తున్నాడు. గురువు చెప్పేసరికి ఓహో తన నిజస్వరూపం ఇదే అని చెప్పాడు కదా, తన నిజస్వరూపం తను ఎదుగుతాను, ఈ బంధరహితుడు తను ఎలా బంధం లేని వాడినో తెలుసుకోవడం ఆత్మానుభవం కదా. అంతే. అటువంటి ఆత్మానుభవాన్ని పొందిన తరువాత తన అనుభవాన్ని ప్రకటిస్తూ ఇంతకు ముందు తన్ని బాధించిన మోహాన్ని స్మరించుకుంటూ మిక్కిలి ఆశ్చర్యంతో మళ్ళీ దానినే ప్రకటిస్తున్నాడు. అయ్యా ఎంత మోహపోయానో కదా అని. నేను సంపూర్ణ ఉపాధి రహితున్నై, సంపూర్ణ వికార రహితున్నై, మాయారూపమైన అంధకారమున కంటే పరుడనై, జ్ఞానస్వరూపుణ్ణై ఉండిను ఇంతవరకు ఆత్మ అనాత్మ వివేకము లేని కారణం చేత, ఏది నేనో ఏది నేను కాదో అన్న వివేకం లేని కారణం చేత దిక్కుతిడనై ఉన్నాను. ఇప్పుడు ఓ సద్గురుదేవా, తమ యొక్క కృప వల్ల నేను ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను. నేను ఈ దేహాదులను ఎట్లు ప్రకాశింపచేస్తున్నానో అట్లే ఈ ప్రపంచాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నాను. ఈ దేహాదులు వల్ల నా వల్ల కదూ ప్రకాశింపబడుతున్నాయి అని ముందు తెలుసుకుని దేహాదులే కాదు ఈ ప్రపంచము కూడా నా వల్లనే ప్రకాశింపబడు. అందుచేత నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎలా ప్రకాశింప చేసుకుంటున్నానో అలాగే ఈ ప్రపంచాన్ని కూడా నేనే ప్రకాశింప చేస్తున్నాను. ఇందువల్ల ఈ ప్రపంచమంతా ఎన్నో నా సంబంధమైనదిగానే ఉన్నది, లేక ఒకప్పుడు నాకు సంబంధించింది కాదు. నా సంబంధమైనదిగానే ఉంది, ఒకప్పుడు మళ్ళీ నాకు సంబంధించింది కాకుండా కూడా ఉంది. పూర్వ వాక్యమునందు జనకుడు మోహం యొక్క మహిమను వర్ణించాడు. ఇప్పుడు ఈ శ్లోకమందు ఎంత మోహపోయాను కదా, ఏ బంధం లేకుండానే, ఏ దుఃఖము లేకుండానే అంత ఆనంద స్వరూపుణ్ణై వ్యాపకుణ్ణై ఉన్నటువంటి నేను వివేకరహితమై ఉండడం చేత ఇంతకాలం ఈ బంధంలో పడిపోయాని అని తాను మోహం యొక్క మహిమని గుర్తించాడు కదా, గుర్తించి వర్ణించాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో అంటున్నాడు, గురుకృప చేత తనకు కలిగిన దేహము మరియు ఆత్మ యొక్క వివేక జ్ఞానమును యుక్తిపూర్వకంగా చెప్తున్నాడు. గురువు వల్ల తనకి ఏ జ్ఞానం కలిగిందో దాన్ని యుక్తిపూర్వకంగా చెప్తున్నాడు. దేహం యొక్కయు మరియు దేహము తనకు కలిగిన దేహము మరియు ఆత్మ యొక్క వివేక జ్ఞానం యుక్తిపూర్వకంగా చెప్తున్నాడు. నేను ఒక్కడినే అయి ఉన్నాను, అట్లే ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాను. మరియు స్థూల దేహమునకు కూడా ప్రకాశకుడై ఉన్నాను. ఈ దేహము అనాత్మ అనగా జడము అయి ఉండడం వల్ల అప్రకాశకమగు జగత్తు వలె ఉంది. మరి ఈ దేహం జడం ఉండడం చేత అప్రకాశమగు జగత్తు వలె ఉంది. జగత్తు
కూడా ప్రకాశింపబడకపోతే, అంటే వెలుగు లేకపోతే కనపడదు కదా, కనపడదు. అలాగే ఉంది. జడమైన దేహమునకు చైతన్య రూపము ఆత్మకు ఆధ్యాత్మిక సంబంధం ఉంది. ఎందుకంటే జడమైన శరీరమును చైతన్య స్వరూపముగా ఆత్మకి అధ్యాస ఒకదానితో ఒకటి కలిసి ఉండడం చేత ఉన్న సంబంధం ఉంది. అంటే ఏమిటనమాట, కల్పితమైన తాదాత్మ్యం. అయితే సత్యానికిను మిథ్యకును వాస్తవిక సంబంధము లేనందువల్ల ఈ రెండిటికి పారమార్థిక సంబంధం లేదు. నిజం చెప్పాలంటే సత్యానికిను కల్పితానికిను, అంటే మిథ్యకును నిజంగా ఏ సంబంధము లేదు. అయితే మరి మనకి చైతన్యము జడమైన దేహముతో తాదాత్మ్యం చెందడం వల్ల, అంటే సంబంధ పడిన వల్ల బంధం అని ముందు చెప్పుకున్నాం కదా. అది బంధం కల్పిత తాదాత్మ్యం, అది కల్పింపబడింది, అదే అనుకున్నాం అంతే. భావన వల్ల అలా ఉన్నట్టు అనిపించేదే తప్ప నిజానికి అక్కడ లేదు. అంటే కల్పిత నువ్వు కల్పించుకున్న తాదాత్మ్యం అది. అయితే సత్యానికి మిథ్యకి వాస్తవిక సంబంధం లేనే లేదు. ఈ రెండిటి పారమార్థిక సంబంధము ఈ రెండిటికి లేదు. అంటే ముత్యపు చిప్పకిన్ను వెండికిన్ను కల్పిత తాదాత్మ్య సంబంధం ఉన్నట్లే దేహాత్మ సంబంధం కూడాను. ముత్యపు చిప్పకిను వెండికిను అసలు ఎప్పుడు మామూలుగా చూసి తాదాత్మ్యం ఉందే లేదు. అసలు వెండికి ముత్యపు చిప్పకి ఏమీ సంబంధం లేదు. మరి ఆ ముత్యపు చిప్ప కాస్త వెండిలాగా కనిపిస్తుంది. అలా ఎలా అయితే తాదాత్మ్య ముత్యపు చిప్పకి వెండికి కలిపి అని చూసావు గనక అవునా సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది అంతే. అలాగే అని చూడడం వల్ల చైతన్య పురుషుడమైన నీకు జడమైన శరీరంతో తాదాత్మ్యము నువ్వు అనుకోని చూడడం వల్ల నీకు అనిపిస్తుంది. అర్థమైందమ్మా? ఎట్లో ముత్యపు చిప్ప సత్త వల్ల వెండి సత్యముగా తోస్తుందో అట్లే ఆత్మ సత్తను అనుసరించి దేహము కూడా సత్యమైనది వలె తోచున్నది. ఎలా అంటే ఆ ముత్యపు చిప్ప వెండి వలె నీకు తోస్తుంది. అట్లే ఆత్మసత్త వల్ల దేహము కూడా సత్యమైనదిగా నీకు తోస్తుంది. వాస్తవమునందు దేహము మిథ్య. ఈ విధముగానే ఆత్మసత్తను పురస్కరించుకొని ఏదైనా సరే ఆత్మ తెలివి స్వరూప ప్రకాశ స్వరూపమైన నేను ఉండడం వల్లనే సమస్త ప్రపంచమును, నేను సత్యం కదు మరి, సమస్త ప్రపంచము కూడా సత్యమైనదిలాగా తోస్తుంది. నీ స్వరూప స్వభావాలే నీ చేత తెలియబడే వాటికి ఉన్నట్లు తోస్తుంది. అవునా? ఈ ప్రపంచం సత్యంగా, ఈ దేహం నిత్యంగా శాశ్వతంగా మనకు అనిపిస్తోంది అంటే సత్యం కనుక ఆ సత్యత్వము ఆ శాశ్వతత్వము వీటివి కావు, దేహానికి జగత్తువి కావు, నీవే. నీ వల్ల ఉండగలుగుతున్న వాటికి అవి వచ్చినట్లు అనిపిస్తుంది, నీ వల్లనే అనిపిస్తుంది. అనగా ఎప్పుడున్నూ ఈ విధముగానే ఆత్మసత్తాను పురస్కరించుకుని సమస్త ప్రపంచము కూడా సత్యమైన దానిలాగా తోస్తుంది. ఆత్మ కంటే వేరైన జగత్తు మిథ్య, అనగా ఎప్పుడూ ఉండునది కాదు. ఆత్మను విడిచి జగత్తు లేదు. ఒకవేళ ఉన్నట్లు నీకు తోచుచున్నప్పటికీ కదా, అది నిన్ను విడిచి నీకంటే అన్యంగా లేదు లేదు కదా, ఉండలేదు కదా. ఆత్మ కంటే వేరైన జగత్తు మిథ్య, అనగా ఎప్పుడునూ ఉండేది కాదు. ఈ విషయాన్ని పంచదర్శికారుడు కూడా ఇలా చెప్పాడు. అస్థిభాతి ప్రియం రూపం నామచేత్యంచ పంచకం సాధ్యం త్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వద్వయం. అనగా అస్థి అంటే ఉన్నది, భాతి అంటే ప్రకాశిస్తోంది, ప్రియం అంటే ప్రియమైనది, అంటే రూపము గలది, నామము గలది అను ఈ 5 అంశములు సమస్త ప్రపంచమందు వ్యాపించి ఉన్నాయి. ఇది తెలియబడుతోంది, ఇష్టరూపముగా ఉంది, నామరూపాలు కలిగి ఉంది. ఈ దేహము అంతే, ఈ లోకము అంతే. ఈ 5 అస్థి భాతి ప్రియము అనున్నటువంటి ఈ 3 అంశములను బ్రహ్మ అంటే ఆత్మ సంబంధమైనవిగా ప్రపంచమునందు స్థితి కలిగి ఉన్నాయి. ఉండుట
తెలియబడుట ప్రియము. అంద ప్రియమవుట. ఉమ్. ఇవన్నీ కూడా ఆత్మ లక్షణాలు. ఉమ్. నామరూపాలు ఈ రెండు జడ జగత్తుకి సంబంధించిన లక్షణాలు. ఉమ్. నామరూపములు రెండింటిని త్రోసివేస్తే ఇక జగత్తులకు సంబంధించిన ఏది ఉండదు కదా. ఉండదు. కాబట్టి నామరూపములు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండవు గనక ఏ నామమైనా ఏ రూపమైనా సరే ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండదు. ఉండదు. కనుక అంటే రూపం మారుతుంటే నామం కూడా, రూపం పోతే నామం కూడా పోయినట్లే కదా. ఆ. అంచేత ఆ అవి ఒకే స్థితిలో ఉండవు కనుక అవి వినాశకములు అని చెప్పబడుతున్నాయి. ఉమ్. నామరూపములు ఎప్పుడునూ నశించేవే కనుక అవి ఉన్నప్పుడు కూడా ఉండగలిగే సత్తా కలిగినవి కావు. ఉమ్. ఉన్నట్లు తోస్తున్నాయి అంటే నీ ప్రకాశ సన్నిధాన బలం చేతనే ఉమ్. అవునా అవును. పడుతున్నాయి. అందువల్ల నామరూపములకు సంబంధించిన ఈ జగత్తు మిథ్య అని తేలిపోయింది కదా. ఆ. ఉన్నట్టుంటుందే గాని ఉండదు. ఉండదు. అది కూడా అని చూస్తేనే ఆ. అని తేలిపోయింది. ఉమ్. ఇంకా ఆత్మాంశములైనటువంటి అస్థిభాతి ప్రియముల చేత ఈ జగత్తు సత్యమైన దాని వలె తోచినను ఇక ఆత్మ అంశములు ఏమిటి? ఉండుట, ప్రకాశించుట, ప్రియమై ఉండుట. ఆ. అందుచేత ఈ జగత్తు మరి నేను ఉండడం సత్యం కాబట్టి సత్యమైంది అలాగా. నా ప్రకాశంలోనే ఉండి ప్రకాశిస్తుంది కాబట్టి ప్రకాశము కలిగింది దానిలాగా. నా ప్రియత్వమే తనదిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇనపగుండికి ఆ నిప్పు లక్షణాలని తనవిగా కనిపిస్తున్నట్లు. ఉమ్. తోచిన ఈ మూడింటిని ప్రతి ఒక్క పదార్థం నుండి వేరు చేస్తే జగత్తు సత్యమైందిగా తోచుటకు వీలు పడదు. భాతి ప్రియ లక్షణాలని విడిస్తే ఇక నామరూపాత్మకమైన జగత్తుకి ఉనికే లేదు. ఉమ్. అందువల్ల జగత్తు మూడు కాలముల యందును మిథ్యయే కదా. నిత్య. బ్రహ్మము త్రికాలముల యందును సత్యమై ఉన్నదని తేలుచున్నదే. ఈ యుక్తి సహిత అనుభవము కలుగుటం చేసి కలగడం చేత యుక్తిపూర్వకంగా ఆయన పరిశీలించి చూసుకుంటే అటువంటి అనుభవం కలగడం వల్ల జనకుడు ఈ దృశ్య ప్రపంచమంతయును నాయందు కల్పితమనిన్ను పరమార్థ దృష్టితో చూస్తే ఈ దేహాదికి మేదియును నేను కానే కాదనిన్ను ఆకాశమందు నైల్యము అంటే నీలము రంగు, మధుస్థలముల యందు జలము అంటే ఎండమావుల్లో నీళ్లు, గొడ్రాలికి బిడ్డడు, కుందేటికి కొమ్ము, ఇవి మూడు కాలముల యందు ఎట్లు లేవో అట్లే ఈ జగత్తు కూడా త్రికాలముల యందును కూడా లేనిదే అయి ఉన్నది కదా. నేను మాయకు మాయా కార్యముకి జగత్తుకును పరమగు జ్ఞాన స్వరూపమై ఉన్నానే అని తన అనుభవాన్ని తాను తెలుసుకుంటూ అతడు చెప్తున్నాడు. అంత స్పష్టంగా, అతి స్పష్టంగా ఇవన్నీ ఇంతకు ముందు సత్యాలు అనిపించినవన్నీ అన్నీ కూడా వాటి భావన కల్పితాలే, ఊహా నిర్మితాలే, నన్ను విడిచి ఏవీ లేవు అని ఆహా ఎంత స్పష్టంగా జ్ఞానస్వరూపుడైన నా పరమజ్ఞానమునందే కదా ఈ మాయాకార్యముకు జగత్తు, నేను జ్ఞానస్వరూపుడై ఉన్నానే అని చెప్పాను. ఆయన చెప్తున్నాడు అనమాట జనకుడు తన అనుభవాన్ని. ఇందులో ఒకటి అధ్యాసనము అనగా భ్రాంతి చేత అది కాని దానిని అది అని తలంచుట, వెండి కాని దానిని వెండని తలంచడం. అధ్యాసికము అనగా అధ్యాస చేత కలిగిన సంబంధము తత్వజ్ఞానము చేత నశిస్తుందే గాని సత్యము కాకుండుట. ఎప్పుడైతే ఈ అధ్యాస వల్ల కలిగిన సంబంధం దాని నిజస్వరూపాన్ని తెలుసుకునేసరికి పోతుంది కనుక సత్యం కాదు. ఇది వెండేనా అని పరిశీలించి చూస్తే కాదు అని తెలిపోయింది కదా. పరిశీలించినంతసేపు వెండిగానే ఉంది కదా. వెండిగా ఉండుట అధ్యాస, పరిశీలించి చూస్తే అది వెండి అని తెలుసుకోవడం అధ్యాసికము అని అంటారనమాట. ఈ ఒక్క ఈ స్థూల శరీరముల కంటే కాక స్వప్న అవస్థ యందు సూక్ష్మ శరీరము కంటేను
ఇప్పుడు ఈ స్థూల శరీరము కంటేనే కాకుండా స్వప్నావస్థలో ఉన్న సూక్ష్మ శరీరము కంటేను సుషుప్తి అవస్థ యందు ఉండు కారణం శరీరము కంటే కూడా ఆత్మ విలక్షణమైనదని విమర్శనాపూర్వక అనుభవంగా చెప్పుచున్నాడు. తను చక్కగా విమర్శించి చూస్తే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడింటికి నేను విలక్షణనై ఉన్నాను అన్న అనుభవంతో విమర్శించి చూసి తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు జనకుడు. ఇంకా అంటున్నాడు, లింగ శరీరము మరియు కారణ శరీర సహితమైన సంపూర్ణ ప్రపంచమును విచారించి చూడడం వల్ల ఆచార్యుల యొక్క ఎన్నో శాస్త్రముల యొక్క ఎన్నో ఉపదేశం వలనను చమత్కారము వలనను ఆత్మ కంటే వేరైనటువంటిది ఆత్మసత్త కంటే శూన్యమైనటువంటి ఆత్మసత్తను పురస్కరించుకొని సత్యమైన దాని వలె తోచుతున్నటువంటి ఈ జగత్తుని నేను మిథ్యగా తెలుసుకొని పరిత్యజించి జ్ఞానరూపముగున ఆత్మను అవలోకించుచున్నాను. ఎంత ధీమాగా చెప్పాడు చూడు తల్లి. లింగ శరీరము అంటే మరియు ఈ కారణ శరీర సహితమైన సంపూర్ణ ప్రపంచాన్ని నేను శరీర కారణంగా అజ్ఞాన కారణమే కదా, ఆ కారణం వల్ల ఉంటున్నట్టు సంపూర్ణమైన నాతో తెలియబడే సంపూర్ణమైన ప్రపంచమును ఆ ప్రపంచాన్ని నేను విచారించడం వల్ల పైగా ఆచార్యుల యొక్కయు శాస్త్రం యొక్క ఉపదేశాల వల్ల వారు చెప్పిన చమత్కారమైన ఉపమానాల వల్ల ఆత్మ కంటే వేరైనటువంటి ఆత్మసత్త కంటే శూన్యమై ఆత్మ నేను అన్నది లేకపోతే లేకుండా పోయేదిను ఆత్మసత్తను పురస్కరించుకోనే నా వల్లనే అది సత్యమైన దానిగా తోచుతున్నట్టు దీన్ని అయిన ఈ జగత్తును నేను మిథ్యగా తెలుసుకున్నాను. తెలుసుకొని పరిత్యజించి, మిథ్య అంటే లేనిదే కదా ఉన్నట్టు అలా కనపడుతుంది అంతే, అని పరిత్యజించి జ్ఞాన స్వరూపముగు నా ఆత్మను నేను అవలోకిస్తూ నన్ను ఆ దివ్య ప్రకాశమైన నన్ను నేనే చూసుకుంటున్నాను. ఎందుకనగా ఆత్మజ్ఞానమునకు అతిరిక్తమైన మరే ఉపాయము చేతను కూడా ఆత్మావలోకనము కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానానికంటే వేరైన దేని వల్ల కూడా ఆత్మను నువ్వు చూడలేవు. ఏ ప్రకాశము వల్ల సమస్తము తెలియబడుతుందో ఆ ప్రకాశాన్ని చూడడానికి ఏ వస్తువు ఉపయోగపడదు కదా. ఆత్మ అంటే నేనేనన్న తెలుసుకున్న జ్ఞానముతోనే నన్ను నేను చూడగలను తప్ప ఆత్మ సాక్షాత్కారం ఇక దేని వల్లను కలుగదు. నన్ను నేను చూసుకోవాలి అన్నది ఎలా చేతనైంది, ఎలా తెలుస్తుంది? గురు ఉపదేశం చేత, శాస్త్ర ప్రబోధ చేత, అనేక ఉపమానాల చేత పరిశీలించి నేను అంటే ఎవరు అని నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు అఖండ ప్రకాశమన్న అనుభవం కలుగుతుంది తప్ప ఇంకా దేని చేత కూడా నీ స్వరూపం నీకు తెలియబడదు. కాబట్టి ఆత్మావలోకనికి దేని వల్ల కూడా చెయ్యలేవు. ఆత్మ సాక్షాత్కారము కలగమన్నా కలుగదు. ఉపాదాన కారణమైన జలము కంటే అలలు, నురుగు, బుడగలు ఎట్లు వేరు కావో, నీరు ఉపాదాన కారణం ఆధారమై ఉంది. దాన్ని విడిచి జలములో అలలు, నురుగులు, బుడగలు విడిచి ఎలాగ వేరుగా లేవో అట్లే ఈ విశ్వ ఉపాదాన కారణమైన ఆత్మ అంటే నేను, నాకంటే ప్రపంచము వేరుగా లేదు. నేనంటే నీరు అన్నమాట. ప్రపంచము అలలు, బుడగలు, నురుగులు లాంటివి. నీటిని విడిచి అవి లేనట్లు చైతన్య స్వరూపం నన్ను విడిచి నా చేత తెలియబడేవేవీ లేవు. ఉన్నా అవి నాయందు ఉన్నట్టు తోచుతున్నవే తప్ప అవి స్వయంగా ఉండగలిగినవి కావు. ఏ విధముగా తరంగ బుద్బుదాదుల యందు జలము అనుగతమై ఉన్నదో, అది తరంగముగా ఉన్నా బుడగగా ఉన్నా నీటితో నిండే ఉండది, వీడి లేదో అట్లే శుద్ధ చైతన్యమును సంపూర్ణ విశ్వమునందు అనుగతమై ఉన్నది. విశ్వమంతా కూడా సంపూర్ణ శుద్ధ చైతన్యమునందే అనుగతమై ఉన్నది. కల్పిత సత్వము తనకు అధిష్టానమైన రజ్జువు కంటే భిన్నము కాక
రజ్జు రూపమే అయి ఉన్నట్లు అట్లా కల్పించబడినటువంటి సర్పము తనకు ఆధారమైన తాడును విడిచి లేదు కదా లేదు. అన్నట్లు ఈ కల్పితమైన జగత్తు కూడా అధిష్టానభూతమగు చైతన్య స్వరూపముల కంటే వేరు కాదు. విడిచి లేదుగా, లేదు. ఉన్నట్టు తోచుచున్నప్పుడు కూడా అది చైతన్యమే అయ్యింది. అంచేత నా చైతన్యాన్ని విడిచి ఏదీ లేదు, తోచుట అన్నది భ్రాంతి వల్ల అంతే అని తెలుసుకో. ఈ జగత్తు అన్నది తాడు పాము అన్నది ఉపమానమే, దాన్ని వదిలేసి తెలివి స్వరూపమైన నీ ఏది ఇది అని తోచిందో అదంతా కూడా తాటి యందు పాము వంటిదే. అంటే నన్ను విడిచి లేనిది, ఉన్నప్పుడు కూడా నా యందు ఉండదు అని తెలుసుకోవాలి. కాబట్టి స్థూల దృష్టికి నూలు కంటే వస్తువు వేరైనట్లు తోచినను విచారణ దృష్టితో చూస్తే, మామూలుగా చూస్తే వస్త్రం కనపడుతుంది అంతే, అక్కడ నూలు కనపడుతుందా మనకి? కనిపించదు. విచారణ దృష్టితో చూసినట్లయితే తంతు రూపమే వస్త్రము, ఆ దారాల రూపమే వస్త్రము. కానీ దానికంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు కదా. లేదు. అక్కడ ఎక్కడ ముట్టుకో వస్త్రం నిండా నూలే, నూలుని విడిచి వస్త్రము లేదు కదా. కానీ వస్త్రాకారం ధరించేసరికి నూలు నీకు కనపడదు, కానీ నూలుని విడిచి అది లేదు. మరి వేరు, దానికంటే భిన్నమైన వస్తువు వస్త్రము గాని తంతువుల్ని విడిచి వస్త్రము గాని దానికంటే భిన్నమైన వస్తువు మరొకటి లేనట్లు అలాగే స్థూల దృష్టికి మాత్రమే పరబ్రహ్మము కంటే ఈ జగత్తు విలక్షణమని తోస్తుంది. విచారణ చేయకపోవడం వల్ల వస్త్రమే తోస్తూ ఉంటుంది, అది స్థూల దృష్టి. వస్త్రమా ఇది, దీని స్వరూప స్వభావాలు ఏమిటని పట్టి చూస్తే నిండా నూలే, నూలుని విడిస్తే వస్త్రం లేదు, వస్త్రమంతా నూలే వస్త్రాకారంలో ఉంది, విచారణ చేసిన వాడికి తెలుస్తుంది. అలాగునే మరి పరబ్రహ్మము కంటే ఈ జగత్తు విలక్షణమైనదని తోస్తుంది స్థూలంగా చూస్తే, స్థూల దృష్టికి మాత్రమే. అంటే మరి యుక్తి వల్ల విచారణ చేయడం వల్ల ఈ ప్రపంచము ఆత్మరూపమే గాని దానికంటే భిన్నము కాదని తెలుస్తుంది. అణువున్న బ్రహ్మముందన్ దైవముందన్నా బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోరన్నా చెప్పారు కదమ్మా ఆయన. అణువులో పరమాత్మే ఉన్నాడు, విశ్వమంతా నీ ఆత్మరూపమే అని తెలుసుకో అన్నారు మరి. అందుచేత విచారణ చేసి చూస్తే ఈ ప్రపంచము ఆత్మరూపమే గాని దానికంటే భిన్నమైనది కాదు అని తెలిసిపోతుంది. తంతువు తన సత్త అగుట వల్ల పటమునందు ఎట్లు అనుగతమై ఉన్నదో అట్లా ఆత్మ కూడా తన సత్త వల్ల అధిష్టాన భూత రూపమైన ఈ సమస్త జగత్తునందు అనుస్యూతమై ఉన్నది. దారాలు ఉండుట వల్లనే వస్త్రము దాని మీద చిత్రములు ఎలా ఉండగలుగుతున్నాయో అట్లే ఆత్మ కూడా తాను సత్స్వరూపమై అధిష్టానమై ఉండడం వల్ల ఈ సమస్త జగత్తునందును అది అనుస్యూతమయ్యే ఉంది. ఒక వస్త్రం మీద ఒక గొప్ప చిత్రాన్ని గీశారమ్మా, ఆ వస్త్రము ఆ చిత్రము కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏనుగులు, అంబారీలు, రాజుగారు, పల్లకీలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ దృశ్యాన్ని చూస్తాం, అసలు వస్త్రాన్ని కూడా చూడం అసలు మన దృష్టిలో. పట్టి చూస్తే ఒక వస్త్రం మీద అది గీయబడింది, మనకు దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప దానికి ఆధారమైనటువంటి వస్త్రమే కనపడదు. ఇంకా వస్త్రాన్ని కూడా స్థూలంగా సూక్ష్మంగా పరిశీలించి చూస్తే వస్త్రం యొక్క ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పుకున్నాం. ఇలాగే ఈ చిత్రకారుడు తను వేసిన బొమ్మలన్నిటినీ కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అద్భుతమైన ఎగ్జిబిషన్, అన్ని కూడా ఆయన గీసినటువంటి చిత్రాలతో కూడి ఉంది. ఆ ఎగ్జిబిషన్ చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి అది చూస్తూ అద్భుతంగా అంత గొప్ప చిత్రకళ నైపుణ్యాన్ని పరవశించిపోతూ చూస్తున్నారు. అలా అలా ఎగ్జిబిషన్ అంతా తిరుగుతున్నారు, ఒక్కొక్క పటం దగ్గర ఉండి దాన్ని వర్ణించుకుంటూను. ఒక దంపతులతో ఒక పిల్లాడు కూడా వెళ్ళాడు అనమాట.
వాడు వీళ్ళు ఊరికి అక్కడ నిలబడి ఈ బొమ్మ అలాగే ఇలాగే అని పిల్లాడు కదా వాడికి చిరాకు. వాడు నెమ్మదిగా చిరాకు వచ్చి అక్కడే కూర్చుండిపోయాడు ఒక బొమ్మ దగ్గర. ఈ లోపుగా రారా బాబు అంటే వీళ్ళు మీరు వెళ్ళండి నేను వస్తానులే అన్నాడు. వాడు అలా ఒక్కొక్క బొమ్మ చూసుకుంటూ వెళ్తున్నారు. బోల్డ్ మంది అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లాడికి అమ్మ వాళ్ళు ఎక్కడ వెళ్ళారో కూడా కనిపించి అంతకీ రావడం లేదు. వాడికి ఏమీ తోచక అక్కడ కూర్చుంటే ఆ పటం నుంచి ఒక చిన్న పోగు, నూలు పోగు కనిపించింది, దారం. ఏం ఊసిపాక దారాన్ని ఇలా లాగుతూ కూర్చున్నాడు. లాగుతుంటే అలా వచ్చేస్తుంది వాడి చేతికి. వాడికి ఆట కదా పిల్లాడికి. భలే ఉందే ఈయన ఇలా లాగుతూ లాగుతూ ఆడుకుంటున్నాడు అనమాట. ఇలా చూసేసరికి అందరూ తిరిగి వచ్చేసరికి ఎవరైతే పెయింట్ వేశాడో ఆయన వచ్చి అంతా బాగుందా లేదని చూసుకుంటుంటే ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పెయింట్ అంతా పోయింది. అసలు లేదు అక్కడ. చూస్తే ఈ పిల్లాడు ఒడి నిండా దారం పోగులు పడి ఉన్నాయి. ఏం చేస్తున్నారో అబ్బాయి అని అడిగాడు. నేనేమి చేయట్లేదు అన్నాడు వాడు. ఏది ఇక్కడ బొమ్మ ఏది మరి అన్నాడు. ఏమో నాకు తెలియదు అన్నాడు. పెద్ద గందరగోళం అయిపోయింది. అందరూ వచ్చి చూశారు. ఏముంది అక్కడ బొమ్మ, ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎప్పుడైతే దానికి ఆధారమైన నూలుని తొలగించేసరికి అక్కడ ఆ పటము అంటే ఆ వస్త్రము లేదు, ఆ దృశ్యము లేదు. అప్పుడు మీ అబ్బాయి నాశనం చేసేసాడు, అంతా లాగేశాడు, పీకేశాడు, పెద్ద కయ్యం పెట్టుకున్నారు. ఇక్కడ తేలిందేమిటి? నీకు దృశ్య రూపంగా ఒక చిత్ర రూపంగా కనిపిస్తున్న అద్భుత చిత్రమును, దానికి ఆధారమైన వస్త్రమును, ఆ రెండిటికి ఆధారమైన నూలు. నూలు లేకపోతే వస్త్రం లేదు, వస్త్రం లేకపోతే చిత్రం లేదు. చిత్ర వస్త్రాలకు ఆధారము నూలు. నూలు ఎక్కడ లేదు ఆ వస్త్రంలో? అంతా ఉంది. ఆ పెయింటింగ్ లో ఎక్కడ లేదు. రాజుగారి కిరీటంలోను, రాజుగారి పాదాల దగ్గర సేవకుడిలోను ఆ నూలే ఉంది కదా. అప్పుడు ఆ చిత్రము నిండా ఆ నూలే ఉంది, ఆ వస్త్రం నిండా ఆ నూలే ఉంది. నూలు పోగును తొలగించేసరికి వస్త్రము, చిత్రము కూడా తొలగిపోయాయి అవునా ఆ పెయింటింగ్ లో. అలాగే ఈ జగత్తు కూడా ఆధార వస్తువేదా అని కనుక అన్వేషించి చూస్తే ఏముంది? ఆ నూలే లేకపోతే నూలు పరమాత్మ వంటిది అనుకుందాం. లేకపోతే వస్త్రం ఏది, దాని మీద ఉన్న చిత్రం ఏది? ఏమీ లేవు. కాబట్టి ఎలాగైతే ఆ వస్త్రము నిండా, ఆ చిత్రము నిండా ఆధారముగా ఆ నూలే ఉన్నదో, నూలు ఉండడం వల్లనే వస్త్రము, చిత్రము ప్రకాశితం అవుతున్నాయో, దానికి ఆ నూలు ఎట్లా ఆధారమై ఉన్నదో అలాగున నేను అనేటువంటి ఆత్మ చైతన్య ప్రకాశమునందే ఈ సమస్త దృశ్యమానమైన జగత్తు కూడా ప్రకాశింపబడి ఉంటున్నాయి. కాబట్టి తంతువు తన సత్త అగుట వల్ల పటమునందు ఎట్లు అనుగతమై ఉందో తంతువే సత్యమైంది అక్కడ. అంతే. దాని వల్లనే పటములో ఆ చిత్తములో ఉండగలుగుతున్నాయి. అట్లే ఆత్మస్వరూపుడైనటువంటి తన సత్త వల్లనే అధిష్టాన రూపభూతమైన సమస్త జగత్తునందు ఈ ఆత్మ అనుస్యూతమై ఉంది ఆ దారంలాగా అని తెలుసుకో. అంటే నేను అనేటువంటి దివ్య ప్రకాశమే ఈ విశ్వంలో అణువణువుండా నిండి ఉండడం వల్ల ఈ జగత్ అనేటువంటి దృశ్యమాన ప్రపంచము దృగ్గోచరం అవుతోంది. చెరుకు రసమునందు ఇమిడి ఉన్నటువంటి చక్కెర, దాని యొక్క మాధుర్యము చెరుకు రసము చేతనే వ్యాప్తమై ఉన్నట్లు చక్కెర పలుకులు ఉన్నాయి, దాని నిండా ఉంది చెరుకు రసం. కానీ మనకి చెరుకు గాని చెరుకు రసం గాని కనపడదు చక్కెర పలుకుల్లో, కానీ దాని లక్షణమైన తీపి కనపడుతుంది. అలాగనే ఈ జగత్తంతా అసత్యమే అయినా, తనకు తానే ఉండలేకపోయిందే అయినా, దీనికి ఆధారమైనటువంటి పరమాత్మ చైతన్యమే తో నిండి ఉన్నా పరమాత్మ చైతన్యం కనిపించదు కదా. ఈ జగత్తే మనకి కనిపిస్తుంది. పైగా చక్కెరకి తీపి లక్షణము చెరుకు వల్లే వచ్చినట్లు ఈ జగత్తుకి సత్య లక్షణము ఇదిగో ఈ సత్స్వరూపం వల్లే వచ్చింది. అవునా? దాని తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చెరుకు పంచదార పలుక్కి చెరుకు నుంచి. చెరుకు గాని చెరుకు రసం గాని కనిపిస్తుందా? కనపడదు. కనిపించదు. తీపి అనుభూతమైన తీపి వల్ల
తీపి మాత్రం దానికి వచ్చేసింది. మరి ఈ జగత్తు కూడా సత్యత్వం అలాగే వచ్చింది. అది చెరుకుని విడిచి చెరుకు, రసమును విడిచి చక్కెర లేనట్లు కదా పరమాత్మ స్వరూపమైన నిన్ను విడిచి ఈ కనిపించి సత్యం అనిపించే ఈ జగత్తుకి ఉనికే లేదు. అవునా? అవును. బాగుంది కదా, ఆ, అద్భుతంగా చక్కగా వచ్చింది. ఎంత చక్కగా ఉంది. ఆ, కానీ మనం ఏమైనా చూస్తామా? వివరించాం కదా, ఆ పంచదార పలుకుని మనం నోట్లో వేసుకుంటాం తప్ప తీపి చక్కెరది, ఉమ్, చక్కెర యొక్క తీపి చెరుకుది. ఉమ్, అలాగే జగత్తు యొక్క సత్యత్వము నాది. నాది, నేను చైతన్యాన్ని. ఆ, ఆ ఇది సత్యమని అనిపిస్తోందంటే నా సన్నిధాన బలం వల్ల అది సత్యంగా తోస్తోందంటే, అంతే. అది తోచుతే గాని సత్యం కాదు. ఉమ్, అది కలిగి తొలుగుతోంది. ఉమ్, నేను ఎప్పుడు కలిగి తొలగడం లేదు. సత్యాన్ని నేనే సత్యమని తోచే ఈ జగత్తుకి ఆధారము నేనే. ఉమ్, నేను లేకపోతే జగత్తుకి సత్యత్వమే లేదు. పోనీ సత్యముగా ఉంటోందా అంటే అది కలిగి తొలగిపోతుంది. ఉమ్, కనుక అది సత్యమైనది కానే కాదు. నేనే ఎప్పుడు సత్యస్వరూపమై ఉన్నాను. ఉన్నప్పుడు జగత్తు ఉంది అన్నప్పుడు నన్ను వేడి లేదు అని దీని సారాంశం తల్లి. ఉమ్, అందుచేత మరి చెరుకు యొక్క రసము ఇమిడి ఉన్న చక్కెర దాని యొక్క మాధుర్యము చెరుకు రసం చేత వ్యాప్తమై ఉన్నట్లు నిత్యానంద స్వరూపుడినైన నాయందు కల్పితమైన ఈ ప్రపంచము నా చేతనే వెలుపల లోపల అంతటా వ్యాపించి ఉన్నది. ఉమ్, అందువల్ల ఈ జగత్తు ఆత్మస్వరూపమై ఉంది, నా స్వరూపమే. అవునా? చెరుకు స్వరూపమే కదా చక్కెర. ఆ, ఉమ్. నేనే అంతా. జనకుడు ఇంకా తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. ఉమ్, ఇది తాడు అనే జ్ఞానము కలగనప్పుడు భ్రాంతి వల్ల దాని యందు సత్వమే ప్రతీయమానం అవుతోంది కదా. ఉమ్, ఆ భ్రాంతి తొలగి రజ్జు జ్ఞానము కలిగితే మరి సత్వము తోచదు కదా. తోచదు. అట్లే ఆత్మస్వరూప అజ్ఞానము వల్ల అంటే నా స్వరూపం గురించి జ్ఞానం నాకు లేకపోవడం చేత జగత్తు తోస్తోంది. ఉమ్, తాడు జ్ఞానం లేకపోవడం వల్ల పాము తోచినట్లు ఉమ్, ఆత్మస్వరూపమైన ప్రకాశమానైన నా నిజస్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల ఈ జగత్తు తోస్తోంది. ఆత్మస్వరూప జ్ఞానము కలిగితే జగత్తు లేనే లేదు. అంతే. అంటే అక్కడ తాడు పాము అన్నవి జడమైన ఆ, ఉపమానాలమ్మా. ఆ, ఆ, ఇక్కడ అక్కడ తాడు జడం, కానీ ఉమ్, ఇక్కడ నేనన్న ఆత్మ చైతన్యం జడం కాదు అవును. కదా. ఆ ఉపమానాన్ని పట్టుకొని మరి తాడులాగా నువ్వు జడం అనుకోకు. కాదు కాదు. నేను చైతన్యాన్ని, నా సంధాన బలము వల్లనే ఈ జగత్తు చూస్తోంది. ఆత్మస్వరూప జ్ఞానం గనక కలిగితే అసలు జగత్తే లేదు. తాడు స్వరూపం తెలిస్తే పామే లేనట్లు ప్రకాశ స్వరూపమైన నేను ప్రకాశ స్వరూపానన్న జ్ఞానం నీకు తెలిస్తే జగత్తే ఉండదు. కల్పించుకోగా. తాడని తెలిసాక దాని పాము కల్పించుకుంటావా? లేదు. అలాగే నీ స్వరూపం నీకు తెలిసిన తర్వాత కల్పనలు ఉండవు. ఉమ్, జగత్తు కల్పనే గనక కల్పన లేకపోతే జగత్తు కూడా ఉండదు. అమ్మా, ఆ, జగత్తు లేనే లేదు అనగా ప్రబోధము వల్ల స్వరూప జ్ఞానము కలిగిన తోడని దీనికే యుగాలు పట్టక్కర్లేదు. అవును. సత్య ప్రబోధం కలిగి విని బుద్ధి వరకు తెలుసుకోవడం కాకుండా సత్య ప్రబోధమే గనక వల్ల స్వరూప జ్ఞానం కలిగిన తోడనే ప్రపంచము మిథ్య అయిపోతుంది. కాకాక్షి న్యాయము ఇచ్చట అనుసంధేయము చేత కాకాక్షి అంటే కాకి యొక్క కన్ను, అది ఎటుపక్క తిరిగి చూస్తే ఒకవైపుకే చూస్తుంది. అది ఉమ్, రెండో పక్క దానికి కనపడదు. ఆ, రేపు బహిర్ముఖమై ఈ జగత్తునే సత్యమని చూసేటువంటి కాకాక్షి, ఆ, కాకి కన్ను కదా. రెండో పక్క అసలు స్వరూపం అది చూడలేకపోతుంది. అంటే దానికి రెండో పక్కనే ఉందో తెలియడం లేదు. ఉమ్, అది ఆ న్యాయము చేత బహిర్ముఖ దృష్టితో చూస్తూ ఉండడం వల్ల ఇదే సత్యం అనిపిస్తుందే గాని ఎప్పుడైతే నిన్ను నువ్వు చూసుకుంటావో అప్పుడు ఇదంతా అసత్యమని నీకు తెలిసిపోతుంది అంటూ
ప్రకాశమే నా యొక్క నిజ స్వరూపము. ప్రకాశమున కంటే నేను అతిరిక్తులను అంటే వేరు కాదు. ఈ జగత్తు నా వల్లనే ప్రకాశింప చేయబడుతున్నది. నేనని అంటేనే కదా అన్ని తెలిసేది. అంతే. నేనుంటేనే కదా ఏదైనా ఉండేది. కాబట్టి నా వల్లనే ఈ జగత్తు ప్రకాశింపబడుతోంది. ఆత్మస్వరూపము ప్రశ్న. ఆత్మస్వరూపము అజ్ఞానము చేత ఆవరింపబడి ఉన్నంత వరకు ఆత్మకు ప్రకాశము కలుగదు కదా. ఆవరింపబడి ఉన్నంతసేపు కలగదు కదా. ఆత్మకే ప్రకాశము లేనప్పుడు దానిని ఆధారపడి ఉన్న జగత్తుకి ఎట్లు ప్రకాశము కలుగుతుంది? ఆత్మస్వరూపము అజ్ఞానము చేత కప్పి ఉందనుకో, ఉన్నంత వరకు ఆత్మకి ప్రకాశము కలుగదు కదా. ఆత్మ ప్రకాశం తెలియబడదు కదా. తెలియబడదు. మరి ఆత్మకే ప్రకాశం లేనప్పుడు అంటే తెలియబడనప్పుడు దానిని ఆధారము చేసుకున్న ఈ జగత్తుకి ఎట్లు ప్రకాశము కలుగుతుంది అంటే, నాకు ఏ ప్రకారము అనగా నిత్య జ్ఞానము గలదో అది నా యొక్క స్వాభావిక స్వరూపమై ఉన్నది. నా స్వభావం ఎప్పుడూ ప్రకాశించే నా స్వభావం. నేను ఆ ప్రకాశము కంటే భిన్నుడను కాను. అందువల్ల ఎప్పుడు జగత్తు ప్రకాశిస్తుందో అది నా నుంచే ప్రకాశిస్తోందని తెలుసుకో. ఇది అని ఎప్పుడు తెలుస్తోంది అంటే నేను ప్రకాశమై ఉన్నాను అంటే నేను ఇది అని తెలిసిన వెంటనే నీ ప్రకాశం నీకు తెలుసుకోవాలి. సాధన. మనం ఇదని తెలుసుకొని దాని గురించి మరి వివరణలోకి విచారణలోకి వెళ్ళిపోతాం. మన చేత తెలియబడే దానిలోనికి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ ఇది అని ఏది తెలియబడుతుందో వెంటనే నేను ప్రకాశాన్ని అని నీకు తెలుసుకోవాలి. ఇది అని నాకు శరీరం తెలియబడింది వెంటనే నేను శరీరం అయిపోతున్నాను కదా. ఇది అజ్ఞానం. సత్య జ్ఞానం కలిగినప్పుడు ఇది అని నాకు నా శరీరం తెలిసిందనుకో నేను ప్రకాశాన్ని అని ఈ స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇది ఆత్మ సాక్షాత్కారం. ఎంత రహస్యమైనదో అంత ఓపెన్ గా అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇది అని తెలిసిన తోడనే నేను ప్రకాశాన్ని ఇదైపోతున్నాను. ఇది నాకు తెలియబడేది అయిపోతున్నాను. ప్రతి ఒక్కరు అదే కదా. అయిపోవడం వల్లనే కదా నువ్వు కాని నువ్వైపోయి ఈ నానా గందరగోళం అంతా జరుగుతుంది. ఇప్పుడు గురు ప్రబోధం వల్ల నీకు నిజంగా సత్యం తెలిస్తే ఇది అని ఏది తెలిసిన తోడనే నేను ప్రకాశాన్ని అన్న అనుభవం నీలో నిలవాలి. ఇదే ఆత్మజ్ఞానం అమ్మ. ఈ ముక్కతో అసలు మాట్లాడాలనే లేదు నాకు. ఇంకేముంది? ఏది ఇది ఇది అన్నావా అంటే నువ్వు ప్రకాశానివి. అంతే. నేనున్నాను అంతే. నేనున్నాను నేను ఎంత బరువు ఊడిపోయింది చూడు. అందుచేత ఆత్మస్వరూప అజ్ఞానం కలగదు అంటే నాకు ఏ ప్రకారముగా అనగా నిత్య జ్ఞానము ఉన్నదో అది నా యొక్క స్వాభావికమే అయి ఉన్నది. నేను ఆ ప్రకాశం కంటే భిన్నుడను కాను. అందువల్ల ఎప్పుడు జగత్తు ఇది అని ప్రకాశిస్తుందో అది నా నుంచే ప్రకాశిస్తోందని తెలుసుకో. ప్రశ్న. జ్ఞానము అజ్ఞానము ఈ రెండు చీకటి వెలుతుల వలె పరస్పర విరుద్ధములై ఉన్నందువల్ల స్వరూప భూత చేతన ప్రకాశము దగ్గర అజ్ఞానం ఎట్లు నిలవగలదు? అజ్ఞానము జ్ఞానము పరస్పరము రెండు చీకటి వెలుతురులాగా ఉన్నాయి, పరస్పర విరుద్ధమై ఉన్నాయి. అందువల్ల స్వరూపభూత చేతన ప్రకాశము దగ్గరికి అజ్ఞానం ఎలా వెళ్ళగలదు? వెళ్ళదు కదా. చైతన్యము ప్రకాశం కదా, అక్కడికి చీకటి ఎలా ఉంటుంది? అనగా జగత్తు ఆత్మ ప్రకాశము చేత ప్రకాశింప వీలు లేదని భావము. అసలు అక్కడ రూపమే ఉండదు. ఉంటుందా? మరి ఉండదు. ఇంకా అసలు ఈ జగత్తు ఆత్మ ప్రకాశం చేత ఏమీ ప్రకాశింప వీలు లేదు కదా. మరి లేదు కదా. ఇక వెలిగింది అంటే
అజ్ఞానభూత రూపములేవి ఉండవు కదా, వీరు లేదని భావము. ఇది ప్రశ్న అన్నమాట. అయితే దానికి ఉత్తరము సామాన్య చైతన్యమనీను విశేష చైతన్యమనీను చైతన్యానికి రెండు విధాలు నాయన. సామాన్య చైతన్యము, విశేష చైతన్యము. సామాన్య చైతన్యము అజ్ఞానమునకు సాధకము, విశేష చైతన్యము అజ్ఞానమునకు బాధకము. సామాన్యం మనందరికీ ఉన్న తెలివి సామాన్య చైతన్యం. ఆ తెలివిలో అనేక అజ్ఞాన భావాలన్నీ చేరి ఉన్న తెలివది. అంచేత సామాన్య చైతన్యం అజ్ఞానానికి సాధనం. నీలో ఉన్న అజ్ఞానాన్ని ఇది పోషిస్తూ ఉంటుంది. లేచిన నేనున్న తెలివి దీన్ని సామాన్య చైతన్యము అంటారు. విశేష చైతన్యము అజ్ఞానానికి బాధకం. విశేష చైతన్యం అంటే నీ స్వరూపము తెలివి, అక్కడ అజ్ఞానం ఉండదు. ఎప్పుడైతే మరి సామాన్య చైతన్యము అంటే ఈ అజ్ఞాన భావనలతో కూడిన తెలివి, ఈ లేచిన నేను మేననుకునే తెలివి చైతన్యమే అయినా అది సామాన్యమైన అజ్ఞాన మలినమైన చైతన్యం. అది అజ్ఞానానికి సాధన. అక్కడ చైతన్యమే మళ్ళీను తెలివే అయినా అది అజ్ఞానానికి మరి జీవాన్ని ఇస్తుంది కదా, సాధకము. అంటే అసలు ఏమిటి నేనన్న తెలివి అన్న విశేష చైతన్యము జ్ఞానము అజ్ఞానానికి బాధకం. ఎప్పుడైతే ఈ ఈ నేనన్న సామాన్య చైతన్యానికి తెలివికి ఆధారం ఏది అని చూస్తే అది విశేష చైతన్యం. ఆ నిజస్వరూపం తెలిసిన తోడనే అజ్ఞానం తొలగిపోయింది. అజ్ఞానానికి అది బాధకం. అర్థమైందమ్మా? అతి క్లియర్ గా తెలియాలి ఇవి రెండు. ఇప్పటి మన తెలివి సామాన్య చైతన్యము అంటే నేనెవరా అని మూలంలోకి వెళ్తే అది విశేష చైతన్యం. అజ్ఞాన చైతన్యం అంటే ఏమిటనమాట? ఏది నేను కాదు అది నేను అనుకునే భావాలతో ఈ తెలివి చేరింది చైతన్యం. అనడం వల్ల చైతన్య సన్నిధాన బలం వల్లనే ఈ చేరినవన్నీ సత్యాలుగా తోస్తూ ఉన్నాయి. ఇది అజ్ఞాన చైతన్యం. ఎప్పుడైతే ఈ చైతన్యానికి ఆధారమైంది ఏదని చూస్తే అది విశేష చైతన్యం. ఎప్పుడైతే దానిని నువ్వు తెలుసుకున్నావో ఇక ఈ అజ్ఞానం అన్నది బాధకమైపోతుంది. అది అజ్ఞాన భావాలతో కూడలేదు. నేను అని ప్రత్యేకంగా ఒక భావనతో కూడింది అజ్ఞానంతో కూడిన చైతన్యం. అసలు నేనెవరా అని పరిశీలిస్తే అఖండ చైతన్యమై ఉన్న దానిని ఎరిగినప్పుడు అక్కడ అజ్ఞానం లేదు గనక భావాలన్నీ కూడా అభావాలైపోతాయి. అప్పుడు అజ్ఞానానికి అది బాధకరమై అవుతుంది. కాబట్టి దృష్టాంతమునందు చూడండి, అగ్ని సామాన్యమని విశేషమని రెండు విధాలుగా ఉంటుంది. సామాన్యమైన అగ్ని అన్ని కట్టెల్లోనూ ఉంది, కానీ ఆ కట్టెలను దహిస్తుందా? లేదు. ప్రతి కర్రలోనూ వేడుంది, ఆ కర్రల్ని కాల్చదు. అలాగే ప్రతి శరీరంలోనూ నేననే తెలివి ఉంది, కానీ నేను శరీరాన్ని అజ్ఞానాన్ని పోగొట్టదు. పోగొడుతుందా? లేదు. పైపొచ్చి వాటిని బాగా అభివృద్ధి కూడా చేస్తుంది. ఆ వేడి ఉండడం వల్ల కదా ఆ వృక్షం పెరుగుతుంది. అలాగే ఏ దేహేంద్రియ మనోబుద్ధులుండి ఆ నేనన్న చైతన్యం ఉండడం వల్లే కదా జగత్తు ఇది అది అంటూ వ్యాపిస్తోంది. అవునా? ఎట్లనగా ప్రపంచమునందలి పదార్థములన్నీ ఎన్నో పంచభూతాత్మకములే అయి ఉన్నవి కదా. అందువల్ల కట్టెలలో అగ్ని ఉంది, వారిని అభివృద్ధి పొందించుతున్నదే గాని నాశనము చేయట్లేదు కదా. అలాగే ఈ దేహంలో నేననే తెలివి ఉండి ఇక ఈ దేహాన్ని ఈ జగత్తుని పోషిస్తోందే తప్ప నశింపచేస్తోందా? ఉంది మన అక్కడ తెలివి. ఆ తెలివి పోషిస్తోంది సామాన్య చైతన్యం. అయితే ఆ కట్టెలు ఒకటికొకటి రాపాడిస్తే దాని అందు ఉత్పన్నమై ఉన్న అగ్ని ఆ కట్టెల్ని కాల్చేస్తుంది. అదే కట్టెలు రెండు కట్టె ముక్కలు పట్టుకొని ఒకదాన్ని పామేసరికి వాటిలో ఉన్న నిప్పు వాటిని కాల్చేస్తుంది. ఎందువల్లనంటే దానికి అది విరోధి అయి ఉన్నది. అదే విశేషాగ్ని. దాని యందు ఉండి దాన్ని పోషిస్తూ ఉన్నప్పుడు అది సామాన్య అంటే దాన్ని పోషిస్తూ రక్షకుడుగా ఉంది.
ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి రాపాడిస్తే దానిలో ఉన్న విశేష అగ్ని అంటే సూక్ష్మంగా ఉన్న అగ్ని ఏమవుతుంది, ఆ కర్రలను కాల్చేస్తుంది. అది బాధాకరమైపోయింది. అట్లే సామాన్య చైతన్యం ఎందువల్లనంటే అది విరోధయింది, అది విశేష అగ్ని అంటే. అట్లే సామాన్య చైతన్యము సర్వత్రా వ్యాపకమైనదై అజ్ఞానమునకు సాధకమయ్యే ఉంది. ఆ కర్ర మరి చెట్టు నిండా ఉంది, కర్ర నిండా ఉంది ఆ నిప్పు. కానీ ఎంత పెద్ద చెట్టునైనా ఆ నిప్పు కాల్చడం లేదు కదా. అలాగుననే ఇప్పుడు మనకున్న తెలివి సామాన్య చైతన్యము సర్వత్రా వ్యాపకమైనదై అజ్ఞానమునకు చక్కగా సాధకమయ్యే ఉంది. అంతటా ఉంది, అజ్ఞానాన్ని బాగా పోషిస్తుంది. అదే తెలివి చూడు, దేనిలో ప్రవేశపెడితే పోషిస్తుంది. కానీ ఆత్మాకార వృత్తి అవచ్ఛిన్న విశేష చైతన్య అజ్ఞానమునకు బాధాకరమై ఉన్నది. ఆత్మాకార వృత్తికి, ఆత్మ అనేటువంటి దానికి అవచ్ఛిన్న విశేష చైతన్య అజ్ఞానమునకు బాధాకరమైంది. విశేష చైతన్యం దీని మూలం ఏమిటా అని చూసినప్పుడు ఏదైతే ఆ కర్రలో ఉన్నటువంటి నిప్పు కర్రని పోషిస్తూ ఉన్నా అదే నిప్పు మరొక కర్రతో రాపాడించినప్పుడు ఆ కర్రల్ని కాల్చేస్తున్నట్లు ఈ అవచ్ఛిన్న చైతన్యం అంటే ఈ నేను అనేటువంటి సామాన్య చైతన్యము ఈ జడమైన వాటితో చేరినప్పుడు వీటిని పోషిస్తుంది. ఇదే తన మూలమైన దానితో సంబంధం పెట్టుకుంటే పరస్పరము దానినే భావిస్తూ ఉంటే చైతన్యము రెండు కర్రల్ని రాపాడించేసరికి రెండింటినీ కాల్చేసినట్టు ఇప్పుడు ఈ చైతన్యాన్ని ఈ జడ వస్తు సముదాయాన్నించి మళ్ళించి తనకు ఆధారమైన సత్య చైతన్యముతో నిరంతరము మరి మరణం చేస్తూ పోతే కాలిపోతుంది. అవునా? ఏవం నిరంతరభ్యస్త బ్రహ్మైవాస్మీతి వాసన హరచ్చ అజ్ఞానం పోయింది శ్లోకం. ఎలాగ నిరంతరము నేను బ్రహ్మం, నేను దేహంలో ఉన్న భావన వల్ల ఆ సత్య నీ తెలివి భ్రమలో పడిపోయి భ్రాంతిని కలిగి ఉంది. ఎప్పుడైతే గురువాక్యం చేత నేను బ్రహ్మమును, నేను అఖండ ప్రకాశాన్ని అన్న భావన బలం చేత తన స్వరూపంతో తను చేరిపోతుంది. అప్పుడు ఈ అవశ్యన సామాన్యమైన చైతన్యము అజ్ఞానాన్ని పోషించేదిగా ఉన్న చైతన్యము తెలివి ఇప్పుడు తనకు ఆధారమైన అఖండమైన ప్రకాశంలో ఐక్యమవుతుంది కదా. అర్థమైందా? అది ఏమైంది? యావన్ నిరంతర అభ్యస్త బ్రహ్మైవాస్మితి వాసన హరచ్చ అవిద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం, రోగానికి మందులాగా. ప్రతి క్షణము కూడా ఈ నీ తెలివిని తెలియబడే దానితో వెళ్ళనివ్వకుండా నీవు నీకు ఆధారమైన దాంతో అనుసంధానం చేస్తే ఏమైపోతుందమ్మా? దాని ఏ అజ్ఞానం వల్ల అంతా ఉన్నట్టు తోస్తుందో అది భావనే తప్ప సత్యం కాదని, తాను శాశ్వతుడనని ఆ సాధారణ చైతన్యం ఆ పరమాత్మ చైతన్యంలో ఐక్యమైపోతుంది. ఈ రకంగా అంతర్ముఖ సమారాజ్య తన్ను తా చూచుకోవడం వల్ల తన స్వరూపమునందు ఐక్యమవుతుంది. తాను కాని దానిని చూచటం వల్ల తన సత్తా బలం వల్ల వీటికి సత్తా బలాన్ని ఇస్తూ అవే నేను అనుకుంది భ్రాంతి వల్ల. ఇప్పుడు గురువాక్యం చేత నీ నిజ స్వరూపం నీకు తెలియబడింది గనక కాని దాని భావనను వదిలేసి అయిన దాని భావనా బలాన్ని పెంచుకుంటూ పోతే అప్పుడు ఏది తానో దాని అందది ఐక్యమైపోతుంది. అందుచేత సర్వత్రా వ్యాపకమైనది అజ్ఞానమునకు సాధనమయ్యే ఉంది. కానీ ఆత్మ ఆకార వృత్తి అవశ్యన విశేష చైతన్యం అజ్ఞానానికి బాధాకరమైపోయింది. అంటే అజ్ఞాన నాశకమైపోయింది. అజ్ఞానం ఇప్పుడు తెలివితే దీనిలో నా తెలివిని నేను దీనిలో చేర్చడం మానేసి నాకు ఆధారమైన దానిలో చేర్చాను. అప్పుడు నా చేత తెలియబడుతూ సత్యం అనిపించిందంతా అసత్యం అనిత్యం అయిపోయింది కదా. అయిపోయింది. ఒకవేళ స్వరూప చైతన్యము అజ్ఞానానికి విరోధియే అయినట్లయితే
జడాత్మకమైన జగత్తే సిద్ధించదు. ఒకవేళ నీ స్వరూప చైతన్యము అజ్ఞానానికి విరోధి అయినట్లయితే, నా తెలివి ఈ అజ్ఞానానికి విరోధి అయినట్లయితే జడాత్మకమైన జగత్తే సిద్ధించదు. లేక ఆత్మ ప్రకాశమే లేదని చెబితే జగత్తంతా అంధకారం అయిపోతుంది అని ప్రశ్నిస్తుంది. ఇదేదీ లేదు కాబట్టి అక్కడ ప్రకాశం లేదు కాబట్టి ఇదేదీ లేదు అంతే. అంటే ఎలా ఉంటుంది? ప్రకాశం ఉంది, ఉంది. ఇదేదీ లేకపోవడం ఎప్పుడు జరిగింది? ప్రకాశమునందు ఏది చేరకపోతే ఏదీ లేదు, ఉన్నట్టు తోస్తోంది. అవునా? కాబట్టి స్వరూప చైతన్యము అజ్ఞానమునకు విరోధియే అయినట్లయితే మరి జడాత్మకమైన ఈ జగత్తు సిద్ధించదు కదా. ఈ జగత్తుకి ఆ స్వరూప చైతన్యం ఏమైనా విరోధ కాదు. అదే. లేక ఆత్మ ప్రకాశమే లేదు అని చెప్పారనుకో, జగత్తు తెలియట్లేదు కాబట్టి అండి నిద్రలో నేనే లేనండి అని చెప్పారనుకో, అప్పుడు జగత్తంతా అంధకారం అయిపోవుననే ప్రసక్తి వస్తుంది. కాన ఆత్మ యొక్క స్వరూప ప్రకాశమును పురస్కరించుకునియే జగత్తు ప్రకాశిస్తున్నది గాని వస్తుతః జగత్తు మిథ్యే. ఎలా ఉన్నప్పుడల్లా నా వల్ల అది ఉందే గాని, ఉన్నట్టు తోస్తోందే గాని అది దానికదే ఉండగలిగింది కాదు. అది జడము, మిథ్య. లేదు ఒకటి తెలియబడాలన్నా నీ వల్లనే కదా. అంతే. ఇంతకు ముందు అజ్ఞానం వల్ల సారం ఏమిటంటే, ఇంతకు ముందు అజ్ఞానం వల్ల నీ వల్ల తెలియబడేది నీకంటే అది నువ్వు అనుకున్నావు. అనుకోవడం వల్ల ఈ అజ్ఞానానికి నీ తెలివి మంచి బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు నేను అనుకుంటున్నానో అది నేను కాను, నేను ఇంతకాలము అనుకుంటున్న దానికి నేనే ఆధారమై ఉన్నాను. నేను లేకపోతే అది ఉండలేదు, కానీ అది లేకపోయినా నేను ఉండగలవాడను, నేను స్వయం ప్రకాశ స్వరూపుడును అన్న జ్ఞానం నీకు కలిగిందనుకో, అప్పుడు ఏముంటుంది? జగత్తంతా పోతుంది, లేకుండా పోతుంది అనుకోకు. మళ్ళీ అంతా ఉంటుంది, కానీ అది నా వల్ల ఉన్నదే గాని అది సత్యం కాదు, నేనే సత్యాన్ని. జ్ఞానం కలిగాక కూడా జగత్ ఎక్కడికి వెళ్ళిపోదు. నానా రకాల మార్పులు చెందుతూ అలాగా దృశ్యం ఉంటూనే ఉంటుంది. జగత్తు పట్ల ఇక అదే సత్యం శాశ్వతం అన్న అజ్ఞాన భావన తొలగిపోతుంది. అది నిన్నటి దీంట్లో చాలా వివరంగా వచ్చేసింది, చిత్తవృత్తి నిరోధకం చాలా వచ్చేసింది కదా. చాలా. అందుచేత ఒకవేళ స్వరూప చైతన్యము అజ్ఞానమునకు విరోధి అయినట్లయితే జడాత్మకైన జగత్తే ఉండదు కదా. మరి ఉంది కదా ఇప్పుడు మనకి, ఉంది. కానీ ఇంతకు ముందు అది నేననుకున్న భ్రమ కలిగి ఉంది, నా వల్ల అది ఉంది అన్న జ్ఞానంతో ఉంది కదా. అందుచేత జగత్తంతా ఆత్మ ప్రకాశమే లేదన్నామంటే జగత్తంతా అంధకారం అయిపోతుంది అని అనుకోవచ్చు. కనుక ఆత్మ యొక్క స్వరూప ప్రకాశాన్ని పురస్కరించుకొని జగత్తు ప్రకాశిస్తుంది గాని వస్తుతః అది మిథ్యయే అని చెప్పడమే జ్ఞానం. నేను అంటే అది అని ఏది తెలుస్తోనా, ఇది అని ఏది తెలుస్తోనా కదా, నేను ప్రకాశాన్ని అని మనం ఎరిగి ఉండడమే. తెలియబడే దానితో కలియబడక ఇది ఉంది అనేసరికి నేను ప్రకాశమై ఉన్నాను అన్న అనుభవం మనకు కలగాలి అని చెప్పుకున్నామమ్మా. అని చెప్పి మళ్ళీ మిగతాది రేపు చెప్పుకుందామా? అలాగే. హరి ఓం నమః.